ఒకవైపు ఇరాన్తో యుద్ధం, మరోవైపు లెబనాన్లో గ్రౌండ్ ఆపరేషన్స్, ఇంకోవైపు పాలస్తీనాపై భీకర దాడులు. అసలు ఈ ఇజ్రాయెల్ మనసులో ఏముంది? ఈ దాడుల వెనుక ఏదైనా పెద్ద ఆలోచన ఉందా అని అనుమానం పెరుగుతోంది. దశాబ్దాల క్రితం పుట్టిన ఒక ఆలోచన, పుస్తకాలలో ఉన్న ఒక సరిహద్దు భావన ఇప్పుడు మళ్ళీ చర్చలోకి వచ్చింది. నైల్ నుంచి యూఫ్రేటిస్ వరకు తమదేనని ఇజ్రాయెల్ భావిస్తోందా? మీరు ఎప్పుడైనా గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్ గురించి విన్నారా? గ్రేటర్ ఇజ్రాయెల్ అనే భావన ఒక్కసారిగా పుట్టింది కాదు. దీని మూలాలు చాలా లోతుగా ఉన్నాయి. 19వ శతాబ్దంలో యూదు జాతీయ భావజాలం పెరుగుతున్న సమయంలో ఈ ఆలోచనకు రూపం వచ్చింది. యూదులకు ఒక ప్రత్యేక దేశం ఉండాలనే లక్ష్యంతో మొదలైన ఈ ఉద్యమం తర్వాత సరిహద్దుల గురించి కూడా చర్చకు వచ్చింది. యూదు ధార్మిక గ్రంథాల్లో చెప్పిన భూభాగాలను ఆధారంగా తీసుకుని ఒక అఖండ ఇజ్రాయెల్ ఆలోచన బయటకు వచ్చింది. ఈ భావన ప్రకారం నైల్ నది నుంచి యూఫ్రేటిస్ వరకు విస్తరించే ప్రాంతం ఒక ఐడియాలజికల్ సరిహద్దుగా భావిస్తారు. ఇందులో ప్రెజెంట్ ఇజ్రాయెల్ మాత్రమే కాదు, పాలస్తీనా, లెబనాన్, జోర్డాన్, సిరియా, ఇరాక్లోని కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. అయితే ఇది అధికారికంగా ఎప్పుడూ అమలులో ఉన్న పాలసీ కాదు. ఇది ఒక సిద్ధాంతం, ఒక భావనగా మాత్రమే. 1967లో జరిగిన 6 డే వార్ తర్వాత ఈ చర్చ మరింత ఊపందుకుంది. ఆ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ తన నియంత్రణలోనికి మరిన్ని భూభాగాలను తీసుకుంది. అప్పటి నుంచి భూభాగాలపై నియంత్రణ, భద్రత పేరుతో సరిహద్దుల విస్తరణ లాంటి అంశాలు తరచూ చర్చల్లోకి వస్తున్నాయి. ఇక ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ తీసుకుంటున్న చర్యలు గ్రేటర్ ఇజ్రాయెల్ ఆలోచనను ప్రతిబింబిస్తున్నాయి. లెబనాన్లో గ్రౌండ్ ఆపరేషన్స్, గాజా ప్రాంతాల్లో దాడులు, సరిహద్దుల వద్ద సెక్యూరిటీ జోన్ల ఏర్పాటు లాంటి చర్యలను కొందరు భద్రత అవసరంగా చూస్తే మరికొందరు దీన్ని విస్తరణ వైపు అడుగులుగా చూస్తున్నారు. ప్రత్యేకంగా లెబనాన్లో బఫర్ జోన్ సృష్టించే ప్రయత్నం, ఉత్తర సరిహద్దుల్లో నియంత్రణ పెంచడం వంటి చర్యలు ఈ అనుమానాలను మరింత పెంచుతున్నాయి. అదే సమయంలో కొన్ని రాజకీయ నాయకుల వ్యాఖ్యలు కూడా ఈ చర్చను బలపరుస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం ఇవన్నీ పూర్తిగా భద్రతా చర్యలేనని చెబుతోంది. తమపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి, భవిష్యత్తు ప్రమాదాలను తగ్గించడానికి మాత్రమే ఈ చర్యలు తీసుకుంటున్నామని వాదిస్తోంది. అయితే ఒకే చర్యను ఇద్దరు రెండు విధాలుగా అర్థం చేసుకుంటున్నారు. ఒకవైపు భద్రత, మరోవైపు విస్తరణ అనే అనుమానం. ఇటు భవిష్యత్తు విషయంలో కూడా అనిశ్చితి ఉంది. ఈ యుద్ధాలు ఎంతవరకు వెళతాయి? సరిహద్దులు స్థిరంగా ఉంటాయా లేదా కొత్త మార్పులకు దారితీస్తాయా అన్నది ఇంకా తెలియాల్సింది. మొత్తానికి గ్రేటర్ ఇజ్రాయెల్ అనేది అధికారిక ప్రణాళికాన్ని స్పష్టంగా చెప్పేందుకు ఎలాంటి ప్రూఫ్ లేకపోయినా ఇజ్రాయెల్ అడుగులు మాత్రం ఆ దిశగానే పడుతున్నాయని క్లియర్ కట్గా అర్థమవుతోంది.